హాయ్ అండి. మిరాయి రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ ఇంకా మీకు వస్తూ ఉంటాయి. ఇంకా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. మిరాయి పాజిటివ్స్కి వచ్చేసరికి కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండి ఎక్సలెంట్. అసలు చాలా క్వాలిటీగా ఇచ్చాడు అవుట్పుట్. ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ కూడా ఉన్నాయి సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి హరిగౌర మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఇరగదీశాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ స్టోరీ అండి, స్టోరీ బాగా రాసుకున్నాడు కార్తిక్ ఘట్టమనేని ఇంకొక అతను ఎవరో ఇద్దరు కలిసి రాసినట్టున్నారు. చాలా బాగా చేశారు. స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది, అంటే మనం చూసే రెగ్యులర్ మూవీస్లో లేదు. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి తేజ సజ్జా అండి. తేజ సజ్జా చాలా బాగా చేశాడు. ఇంకా శ్రియా కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసింది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రియాది కూడా. ఇంకా మంచు మనోజ్కి వచ్చేసి ఇది ఒక మంచి సినిమానే అండి, బట్ అంత ఎఫెక్ట్గా అయితే అనిపించలేదు. బట్ తనకి ఇది మంచి సినిమా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టే హరిగౌర మ్యూజిక్ ఫెంటాబులస్ అండి. అసలు చాలా బాగా ఇచ్చాడు. అనవసరమైన సాంగ్స్ ఏమీ లేవు సినిమాలో. అనవసరమైన సాంగ్స్ పెట్టి మనల్ని బోర్ కొట్టించలేదు. అదొక మెయిన్ హైలైట్ సినిమాకి. ఇంకా నెగిటివ్స్ వస్తే కొంచెం క్లైమాక్స్ తేల్చేసినట్టుంది. మంచు మనోజ్కి అన్ని పవర్స్ వచ్చి కూడా అంత ఎఫెక్టివ్గా ఫైట్ చేయలేదు అనిపిస్తుంది మనకి లాస్ట్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాజిటివ్ అండి, క్లైమాక్స్ సీక్వెన్స్లో రాముడి ఎపిసోడ్ ఎక్సలెంట్. ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే మెయిన్ పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి, చాలా బాగుంది పోస్ట్ క్రెడిట్స్ అయితే. సో ఇదండి రివ్యూ. చాలా మంచి మూవీ, చాలా క్వాలిటీతో ఇచ్చాడు. విశ్వప్రసాద్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, లైన్గా ఫ్లాప్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. మేబీ ఈ సినిమాతో అతనికి హిట్ స్ట్రీక్ మొదలవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ కూడా ప్రభాస్తో ఉంది. సో అది కూడా బాగా వస్తుంది అవుట్పుట్ అని అనుకుంటున్నాను. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది మంచి సక్సెస్. సో ఫ్యామిలీ మొత్తం క్లీన్ మూవీ అండి, కలిసి చూడొచ్చు. క్లైమాక్స్ మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ పోస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అదండి, ఫస్ట్ హాఫ్ కొంచెం టైం తీసుకున్నాడు ఆ స్టోరీలోకి వెళ్ళడానికి. తేజకి తన పవర్స్ తెలియడం అవన్నీ చాలా కొంచెం టైం తీసుకున్నాడు కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఫస్ట్ హాఫ్ ఓకే.